అందరికీ షాలోం. ఉదయకాల ప్రార్థన ద్వారా అనేక మేలులు మనం పొందుకుంటామండి. ఈ ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితంలో అనేక కార్యాలు జరిగించబోతుండో చూడండి. దావీదు ప్రార్థించినప్పుడు విశ్వాసము కలిగి ఎప్పుడైతే దేవునికి ప్రార్థించాడో దావీదు అనేక ప్రార్థనకు జవాబు పొందుకున్నాడు. ఈరోజు మీరు కూడా ప్రార్థన ద్వారా అనేక కార్యాలు మీరు చూస్తారండి. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన ద్వారా అనేక కార్యాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారా అనేక దీవెనలు పొందుకుంటాం. ప్రార్థన ద్వారా సంతోషాన్ని పొందుకుంటాం. ప్రార్థన ద్వారా మన జీవితంలో దేవుడు అనేక కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఉదయకాల ప్రార్థన చాలా బలమైందండి. ఎంతమంది అయితే మరి ఉదయకాల ప్రార్థన వింటున్నారో మీ సమస్యలు ఏమైనప్పటికీ కదండి చింతిస్తూ ఉంటారు, బాధపడతా ఉంటారు, దుఃఖపడతా ఉంటారు, ఆవేదన చెందుతూ ఉంటారు కదండి. మరి ఆ సమస్య కొరకు మీరు పోరాడుతూ ఉంటారు, అనేక సమస్యల్లో కొట్టుమిట్టులాడుతూ ఉంటారు. మరి దేవుని ఒక సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను, మోకరించి దేవుణ్ణి అడుగుతున్నాను, కానీ నాకు కార్యం జరగట్లేదు, నా జీవితంలో అద్భుతం జరగట్లేదు, నా జీవితంలో కార్యాలు లేవని చెప్పేసి ఈరోజు బాధపడుతున్నారా? అయితే దేవుడు ఈరోజు మీ ప్రార్థనకి జవాబు ఇవ్వబోతుండండి. మీ సమస్యల నుంచి దేవుడు విడిపించబోతుండు. మీకున్న బంధకాలన్నీ తొలగిపోబోతున్నాయండి. ఎంతమంది అయితే ఈరోజు ప్రార్థిస్తున్నారో నాతో కలిసి ఏకీభవిస్తున్నారండి. ఈ ఉదయకాల ప్రార్థన మీ జీవితాన్ని మార్చబోతుంది, మీ కుటుంబాన్ని మార్చబోతుంది. ఈ ప్రార్థన ద్వారా మీ జీవితంలో దేవుడు అనేక మేలులతో నింపబోతున్నాడండి. హల్లెలూయా. నిజంగా అండి, ఎంతమంది అయితే ఈ ఉదయకాల ప్రార్థనలు నాతో కలిసి ఏకీభవిస్తున్నారో మీ జీవితంలో మీ పడిపోయిన జీవితాలని దేవుడు పరిశుద్ధాత్మతో ఆయన ఒక శక్తితో పైకి లేపబోతున్నాడండి. సాతాను జయించే శక్తిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఇప్పుడు వరకు ప్రార్థన మానేశారేమో అండి, కానీ ఈ ఉదయకాల ప్రార్థన చాలా బలమైంది, చాలా శక్తివంతమైంది. మీ జీవితంలో కార్యము దేవుడు జరిగించబోతున్నాడు. కాబట్టి మీకు ఏ సమస్య అయితే ఉందో కామెంట్ సెక్షన్లో మీ పేరుని, మీ రిక్వెస్ట్ని మరి నాకు సెండ్ చేయండి. మరి మీ సమస్య నాకు తెలియచేయండి. మీ సమస్య కొరకు నేను ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించబోతుండు, అద్భుతాన్ని దేవుడు జరిగించబోతుండు, ఆశ్చర్యం జరిగించబోతుండు. కాబట్టి ప్రతి ఒక్కరూ నాతో కలిసి ప్రార్థించండి. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభా. ఎంతమంది అయితే ఈ ఉదయకాల సమయంలో నాతో కలిసి ఏకీభవిస్తున్నారో ప్రార్థిస్తున్నారో యేసయ్య, వారి జీవితంలో వారి కుటుంబంలో అనేక మేలులతో నింపండి యేసయ్య, అనేక ఆశీర్వాదాలతో నింపండి. వారు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాగా యేసయ్య, మోకరించి దేవాన్ని అడుగుతున్నాగా యేసుప్రభా. ఎంతమంది అయితే యేసయ్య తప్పిపోయారు యేసుప్రభా, ప్రార్థన ద్వారా తప్పిపోయారు యేసుప్రభా, వారిని మీ జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారిని లేవనెత్తండి, వారిని నిలబెట్టండి, ధైర్యపరచండి. ఈరోజు అందరూ పిరికి వారిగా ఉన్నారేమో, కృంగిపోతున్నారేమో యేసయ్య, వారికున్న ఇబ్బందులు, వారికున్న కష్టము, వారికున్న బాధ, ఆ సమస్యను చూసి దేవా మరి కృంగిపోతున్నారేమో, వారిని అందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారిని స్వస్థపరచండి, వారి జీవితంలో అద్భుతం జరిగించండి యేసుప్రభా. నాయన నువ్వే కార్యం జరిగించే దేవుడు యేసయ్య. నిజంగా యేసయ్య దావీదు ప్రార్థించినప్పుడు యేసుప్రభా, దావీదు మొర ఆలకించిన దేవుడు యేసయ్య. ఎన్నో సమస్యలు, ఎన్నో బంధకాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఉన్నాయి యేసుప్రభా. ఆ అవమానాలు అన్నిటి నుంచి తీర్చివేసిన దేవుడు, ప్రార్థన ద్వారా నాయన తన జీవితంలో కార్యాలు చేసిన దేవుడు యేసుప్రభా. ఈరోజు మేము ఈ ఉదయకాల సమయంలో నాతో కలిసి ఎంతమంది ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్నారో యేసయ్య, వారి జీవితంలో కూడా వారి కుటుంబంలో కూడా యేసయ్య వారి సమస్యలన్నింటినీ తొలగించండి. ముఖ్యంగా యేసయ్య ఎంతమంది అయితే అప్పు సమస్యలతో బాధపడుతున్నారో యేసుప్రభా, వారి అప్పులు యేసు నామంలో విడుదల పొందునుగాక యేసుప్రభా. నాయనా నువ్వే కార్యం జరిగించండి. ఎంతోమంది భయంకరమైన అప్పులతో కూడుకొని వారి ఇంట్లో కరువు, కష్టము, బాధ, వేదనతో నిండిపోయి ఉన్నారు యేసుప్రభా. పిల్లలు ఫీజులు కట్టుకోలేక యేసుప్రభా, ఇల్లు రెంట్ కట్టుకోలేక యేసయ్య నాయనా ఎంతో మంది బాధపడుతున్నారు యేసయ్య, కృంగిపోతున్నారు యేసుప్రభా. నాయనా వారి తప్పులను క్షమించండి యేసయ్య. వారి నాయనా వారు తప్పు చేశారు యేసయ్య, వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. దేవా వారిని విడిచిపెట్టకేసయ్య, వారిని పట్టుకోండి యేసయ్య, వాళ్ళని లేవనెత్తండి యేసయ్య. వాళ్ళ పాపాలు, వాళ్ళ శాపాలను తొలగించండి యేసయ్య, వారిని క్షమించండి యేసయ్య. వారి జీవితంలో మార్పును దయచేయండి నాయనా. మీ సహాయం అందించండి యేసుప్రభా. నాయనా నువ్వే కార్యం జరిగి
జరిగించండి ఏసయ్యా. వాళ్ళు అప్పు తీరుకుటకు ఒక సరి అయిన చక్కనైన మార్గాన్ని తెరవండి యేసుప్రభా. మీరే కార్యం జరిగించండి దేవా. వారు నీ చిత్త ప్రకారము, వాళ్ళు నీ ఆలోచన ప్రకారం ఏసయ్యా, సొంత ఆలోచనలు కాకుండా, సొంత నిర్ణయాలు కాకుండా, నైనా వారి చిత్తానుసారంగా కాకుండా నీ చిత్తానుసారంగా ఇప్పటి నుంచైనా వాళ్ళు బ్రతుకుటకు సహాయము దయచేయండి యేసయ్యా. మీరే కార్యాలు జరిగించే దేవుడు యేసయ్యా. వారి తప్పులన్నీ క్షమించండి. వారు తప్పిపోయారేమో యేసయ్యా. ప్రార్థన జీవితం లేదేమో యేసయ్యా. ఆ అప్పుల వల్ల నైనా, టెన్షన్స్ వల్ల యేసుప్రభా నైనా నీకు ప్రార్థన చేయలేకపోతున్నారేమో. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో దేవా అప్పు అనేది లేకుండా చేయండి యేసయ్యా. చక్కని ఒక మార్గాన్ని తెరవండి యేసుప్రభా. నైనా నువ్వు చూస్తున్న దేవుడు యేసయ్యా. కనికరించండి యేసుప్రభా. అద్భుతాలు జరిగించండి యేసయ్యా. వారి ప్రార్థనకి జవాబు రావట్లేదని, వాళ్ళ అప్పులతో నైనా ఎలా తీర్చుకోవాలో తెలియలేక, వారికి మార్గం తెలియలేక బాధపడుతున్నారేమో యేసయ్యా. అయితే వాళ్ళ చక్కని మార్గం నడిపించు. వాళ్ళ అప్పుడు తీర్చేలాగా యేసుప్రభా ఒక మార్గం చూపించేసేయా. వారు నిన్ను నమ్ముతున్నారు, నిన్ను అడుగుతున్నారు యేసయ్యా, నిన్ను బతిమాలుకుంటున్నారు యేసయ్యా. నైనా వాళ్ళు తెలిసి తెలియక పొరపాట్లు అప్పు చేశారు యేసుప్రభా. ఆ అప్పు తీర్చలేక నన్ను బాధ అనుభవిస్తున్నారేమో యేసయ్యా. ఇంట్లో శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక యేసయ్యా. నైనా వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాను యేసయ్యా. మీరే కార్యం జరిగించండి యేసయ్యా. మీరే అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యము జరిగించండి యేసయ్యా. వాళ్ళు ఎన్నో సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు కలిగి ఉన్నారేమో యేసయ్యా. వారి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో, ఎలా రక్షించుకోవాలో, ఎలా ఈ అప్పు బాధ నుంచి తీర్చుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారేమో యేసయ్యా. ఈరోజు నైనా సమస్యల నుంచి నువ్వు విడుదల చేసే దేవుడు యేసయ్యా. అది కేవలం నీ ద్వారానే అవుతుంది యేసుప్రభా. మీరు ఒక్కసారి ఆ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఎంతమంది అయితే అప్పు సమస్యలతో బాధపడుతున్నారో అయ్యా. నైనా వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి ఏమో యేసయ్యా. వాళ్ళ ప్రయత్నాలన్నిట్లో మీరు తోడుండండి యేసుప్రభా. యేసు నామంలో విడుదల కలగ చేయండి యేసయ్యా. అది కేవలం నీ ద్వారానే అవుతుంది యేసయ్యా. మీరే కార్యం జరిగించండి యేసయ్యా. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం యేసుప్రభా. వారికి ఆరికి ఇబ్బందులన్నీ తొలగించండి యేసయ్యా. ఎంతమంది అయితే ఈరోజు పిల్లల ఫీజులు కట్టుకోలేక, అప్పు సమస్య వల్ల యేసయ్యా, అప్పులు తీర్చుకోలేక యేసయ్యా, నైనా దేవా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు యేసుప్రభా. నైనా నువ్వు కృపచేత వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారిని అప్పులన్నీ, వాళ్ళ బాధ తొలగిపోను గాక యేసయ్యా. ఎంతో మంది కుటుంబాలు యేసయ్యా అప్పుల వల్ల యేసుప్రభా చనిపోవాలనుకుంటున్నారు యేసుప్రభా. నైనా ఎవరి దారి లేక, ఎవరు సహాయము లేక యేసయ్యా, నైనా కరుణించండి యేసయ్యా. నిజముగా యేసయ్యా కన్నీటితో మొరపెడుతున్నాం యేసుప్రభా. వారి ప్రార్థన మీరు ఆలకించండి. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు యేసుప్రభా. ఎంతో నలిగిపోయి, ఎంతో దుఃఖంతో, ఎంతో వేదన చెందుతున్నారు యేసయ్యా. ఎంతో కన్నీటితో నిన్ను అడుగుతున్నారేమో యేసయ్యా. ఈరోజు బాధపడుతున్నారేమో యేసయ్యా. వారిని మీ జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి కన్నీటి ప్రార్థన మీరు ఆలకించండి యేసయ్యా. ఈరోజు మేము మొరపెడుతున్నాం యేసుప్రభా. ఎన్నో కుటుంబాలు చనిపోవాలనుకుంటున్నారేమో యేసయ్యా. మా అప్పులకి ఎవరు సహాయము చేయక, ఈ ఆర్కి ఇబ్బందులు, మా అవసరాలు తీరలేక, మా పిల్లలకి అవసరాలు తీర్చలేక, మా ఇబ్బందులు, మేము ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తున్నాం కాబట్టి యేసయ్యా మా అప్పులు పోవట్లేవని ఎంతమంది అయితే బాధపడుతున్నారు యేసయ్యా. ఎన్నో లక్షలు నేను అప్పులతో కొట్టుమిట్టలాడుతున్నారు, తీర్చుకోలేక, వారికి ఒక చక్కని మార్గము లేక యేసయ్యా. నైనా ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసు యేసయ్యా. కేవలం నీ ద్వారానే అవుతుంది యేసుప్రభా. ప్లీజ్ యేసయ్యా మీరే సహాయం దయచేయండి, అద్భుతం జరిగించండి యేసయ్యా. వాళ్ళ బాధల, అప్పు బాధల నుంచి తీసివేయండి యేసుప్రభా. ఎందుకంటే నువ్వు నమ్మదగిన వాడు యేసయ్యా. నైనా నిజముగా మొరపెట్టినప్పుడు వారందరికీ సమీపంగా ఉన్న దేవుడు యేసయ్యా. ఈరోజు దేవా మేము ప్రార్థిస్తున్నాం, నీ సన్నిధిలో మీ పాదాల పట్టుకుని యేసుప్రభ వేడుకుంటున్నాం యేసయ్యా. దేవా నిన్ను అడుగుతున్నాం యేసుప్రభా. నైనా విడిపించండి యేసుప్రభా. నైనా నువ్వే కార్యము జరిగించండి యేసయ్యా. విడుదల కలగచేయండి యేసుప్రభా. వారికి సంతోషాన్ని కలగచేయండి యేసయ్యా. సమాధానాన్ని ఇవ్వండి యేసుప్రభా. నువ్వే సహాయము చేసే దేవుడు యేసయ్యా. నువ్వే కార్యము జరిగించండి. నేను ఆదరించే దేవుడు యేసయ్యా, ఆదుకునే దేవుడు యేసయ్యా. నీవు తప్ప ఎవరు లేరు యేసుప్రభా. నీ కృపను చూపించండి యేసుప్రభా. నానా చాలని జీతముతో ఎన్నో ఇబ్బందులు, అనారోగ్యము యేసయ్యా, కుటుంబంలో కలహాలు, ఆ సాతాను వేసే పన్నంగాలు, సాతాను చేసే క్రియల వల్ల యేసుప్రభా నైనా ఎంతో కుటుంబాలు వాళ్ళు బాగుపడక యేసయ్యా, ప్రార్థన శక్తి లేక, ఆ ప్రార్థన శక్తి సరిపోక యేసుప్రభా వారు ఎంతో బాధ
బాధపడుతున్నారు యేసుప్రభ, వారికి నీ సహాయాన్ని అందించండి యేసుప్రభ. మీరే అద్భుతాన్ని జరిగించండి యేసయ్యా, మీరే ఆశ్చర్యము కలిగించండి యేసుప్రభ. నాయనా దేవా, వారి ప్రార్థన సహాయము సరిపోవట్లేదేమో యేసయ్యా. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నాను యేసుప్రభ. నాయనా వారి కుటుంబంలో నాయనా ఖర్చులు ఎక్కువ యేసుప్రభ, ఇన్కమ్ తక్కువ యేసుప్రభ. నాయనా నువ్వే సహాయము దయచేయండి పరిశుద్ధాత్ముడా. నాయనా మీరే అద్భుతం జరిగించండి యేసయ్యా. మేము ప్రార్థిస్తున్నాం యేసుప్రభ. నాయనా కనికరించండి యేసుప్రభ. వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భర్తని, వాళ్ళ కుటుంబాన్ని కనికరించండి యేసుప్రభ. వారికి మంచి లాభాలు దయచేయండి, మంచి ఆశీర్వాదాలు దయచేయండి యేసుప్రభ. ఎన్నో లక్షల అప్పు, కోట్ల అప్పు యేసయ్యా, వేలకు కట్టుకోలేకపోతున్నారు యేసుప్రభ. ఎవరికి చెప్పుకోలేక యేసయ్యా, ఒంటరిగా ఎంత దేవ అసహనంతో ఉంటూ అప్పులు తీర్చలేక, అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఇక భార్య పిల్లలకి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక యేసుప్రభ ఏ పరిస్థితులు అయితే ఉన్నారు యేసుప్రభ, వారిని ఆదరించండి, ఆదుకోండి యేసుప్రభ. అది కేవలం నీ ద్వారానే అవుతుంది యేసయ్యా, మా వల్ల కాదు యేసుప్రభ. నైనా ఎంతమంది కుటుంబాలు నలిగిపోతున్నాయి ఈరోజు అప్పులతో యేసయ్యా. ఎంతమంది కుటుంబాలు దేవ శాంతి లేక, సమాధానం లేక ఉన్నారు. ఎంతమంది కుటుంబాలు సంతోషం లేక ఉన్నారు యేసయ్యా. వారి జీవితం సంతోషాన్ని నింపండి యేసయ్యా. వాళ్ళ అప్పులన్నీ తీరిపోను గాక యేసయ్యా. నాయనా మేము ప్రార్థిస్తున్నాం యేసయ్యా, మంచి బిజినెస్లో లాభాన్ని దయచేయండి యేసయ్యా. ఈరోజు జాబ్స్కి వెళ్ళే వారికి శాలరీస్ పెరగాలి యేసయ్యా. ప్రమోషన్ కొరకు వెయిట్ చేసిన ప్రమోషన్స్ దయచేయండి యేసుప్రభ. నైనా వారి అప్పులన్నీ తీరిపోను గాక యేసయ్యా. వారి జీవితంలో అనేక మేలులతో నింపండి యేసయ్యా, అనేక ఆశీర్వాదాలతో నింపండి యేసయ్యా. వాళ్ళ ప్రార్థనకి ప్రతిఫలం దయచేయండి యేసయ్యా. వాళ్ళ బిజినెస్లో మంచి లాభాన్ని దయచేయండి, నీ కృపను చూపించండి, నీ కాపుదల దయచేయండి, నీ క్షేమాన్ని ఇవ్వండి యేసయ్యా. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి యేసయ్యా. ఈరోజు ఎంతమందికి ఆరోగ్యం బాగాలేక యేసయ్యా, ఆ చాలని జీతముతో అప్పుల సమస్యలతో ఉన్నారు యేసయ్యా. సరైన సమయానికి మంచి దేవా, మంచి సహాయాన్ని అందించే దేవుడు యేసయ్యా. అది కేవలం నీ ద్వారానే అవుతుంది యేసుప్రభ. మీరే కార్యం జరిగించండి. అద్భుతకరుడు, ఆలోచనకర్త, నీకే వందనాలు యేసుప్రభ. ఎంతో మంది ఇంటి దగ్గర అప్పులు, బ్యాంకులలో అప్పులు, నైనా దేవా ఎన్నో ఫైనాన్స్ తీసుకొని వాళ్ళ అప్పు సమస్యలతో ఉన్నారేమో యేసయ్యా. వాళ్ళ అప్పులన్నీ తీర్చండి యేసుప్రభ. వారి పట్ల నైనా కనికరించండి యేసుప్రభ. వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను యేసయ్యా. వాళ్ళ అప్పులని యేసు నామంలో తొలగిపోవును గాక యేసయ్యా. వారి కుటుంబంలో సంతోషంతో నింపండి, సమాధానంతో నింపండి, నెమ్మదితో నింపండి యేసుప్రభ. నైనా మీరే కార్యం జరిగించండి యేసయ్యా. ఈరోజు అందరూ ఒంటరిగా పోరాడుతున్నారేమో యేసుప్రభ. చదువు కోసం అప్పులు చేస్తారేమో యేసయ్యా, జాబ్స్ కోసం అప్పులు చేస్తారేమో, నేను ఇల్లు కట్టుకోవడానికి అప్పులు చేస్తారేమో యేసయ్యా. మరి ఏ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారో నీకు తెలుసు యేసుప్రభ. నైనా వాళ్ళ అప్పులన్నీ తీర్చండి యేసుప్రభ. నువ్వే కార్యం జరిగించండి యేసుప్రభ. నైనా సమర్థుడు యేసుప్రభ. నైనా దేవా, ఎంతమంది అయితే ఈరోజు కృంగిపోతున్నారు, నలిగిపోతున్నారు, కన్నీరు విరుస్తున్నారు యేసయ్యా. నైనా వారి మధ్యలో మీరు ఉండండి యేసుప్రభ. వాళ్ళ అప్పులన్నీ తీరిపోను గాక యేసుప్రభ. నైనా వాళ్ళు కట్టుటకు సహాయం చేయండి యేసుప్రభ. ఎంతమంది అయితే సగం అప్పు కట్టలేక నైనా చనిపోదామని ఆలోచిస్తున్నారేమో, ఈరోజు వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో అద్భుతం జరిగించండి యేసుప్రభ. నువ్వే సహాయము చేసే దేవుడు యేసయ్యా, అద్భుతాలు జరిగించే దేవుడు యేసయ్యా. నైనా వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మా దేవా నీకే స్తోత్రం యేసుప్రభ. నువ్వే సహాయకుడు యేసుప్రభ. ఏ సహాయము లేక వారు బాధపడుతూ నైనా అన్నిటి మీద నైనా ఇంకా మా జీవితం ఇంతే, మా లైఫ్ ఇంతే, ఇంకా మాకు ఎవ్వరు సహాయం లేదు, ఇంకా చివరి దశలో ఉన్నారేమో యేసయ్యా. ఆ చివరి దశలో ఉన్న వారిని లేవనెత్తండి యేసుప్రభ. నేనున్నాను అని చెప్పి ధైర్యం చెప్పండి యేసుప్రభ. ఆ కుటుంబ సమస్యలన్నీ తీసివేయండి యేసుప్రభ. నైనా నీ నామంలో అప్పులు తొలగిపోవును గాక యేసయ్యా. వాళ్ళకున్న ప్రతి అవసరాలు తీర్చండి యేసయ్యా. అది కేవలం నీ ద్వారానే అవుతుంది యేసయ్యా. మీరే అద్భుతాలు జరిగించండి యేసుప్రభ. నీ చిత్తము లేకుండా యేసుప్రభ ఏదీ జరగదు యేసుప్రభ. నువ్వు అద్భుతం జరిగించండి, ఆశ్చర్యము జరిగించండి యేసుప్రభ. నువ్వే సహాయము దయచేయండి. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. ఎంతో మంది వేసే డెలివరీ కొరకు అప్పులు చేస్తారేమో యేసయ్యా, పిల్లల ఫీజుల కొరకు అప్పులు చేస్తారేమో యేసుప్రభ, పెళ్లిళ్ళ కొరకు అప్పులు చేస్తారేమో యేసయ్యా, ఇల్లు కట్టుకోవడానికి అప్పులు చేస్తారేమో యేసయ్యా, బిజినెస్ చేయడానికి అప్పులు చేస్తారేమో యేసయ్యా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఈరోజు వాళ్ళ అప్పులన్నీ యేసు నామంలో తీరిపోవును గాక యేసయ్యా. వాళ్ళ జీవితంలో గొప్ప అద్భుతమాలు చూడాలి యేసయ్యా. యేసు నామంలో గొప్ప అద్భుతం చూడాలి యేసయ్యా. మీరే కార్యం చేయండి యేసుప్రభ. అద్భుతాలు జరిగించండి యేసుప్రభ. దయచేసి వారిని ఆ బాధ నుంచి విడిపించండి దేవా. క్షమించండి యేసుప్రభ. సహాయము చేయండి. కేవలం నీ ద్వారానే అవుతుంది యేసుప్రభ. ఎంతమంది జాబులు లేకుండా అప్పు చేశారేమో యేసయ్యా. ఇంకానైనా దేవా జాబులు లేక ఇంకా అప్పుల మీద అప్పులు అవుతాయి కదా యేసుప్రభ. మీరే కార్యం చేయండి. ఒక చక్కని మంచి మార్గాన్ని తెరవండి యేసుప్రభ. మీరే సహాయకర్త యేసుప్రభ. అద్భుతకరుడ యేసుప్రభ.
ప్రభా. మంచి ఆరోగ్యం వాళ్ళ కుటుంబాలకి దయచేయండి. సహాయము చేసే దేవుడు వేసా, ఆ బాధ నుంచి, ఆ అప్పుల నుంచి వారిని విడిపించండి యేసు ప్రభా. అది కేవలం నీ ద్వారానే అవుతుంది యేసయ్యా. మీరే కార్యం జరిగించండి దేవా. సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తం చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు యేసు ప్రభా. నైనా మీరే కార్యం జరిగించండి యేసయ్యా. నైనా మా కుటుంబాలని, ప్రతి కుటుంబాన్ని దర్శించండి యేసు ప్రభా. ఎంతమంది అయితే నైనా మరి ఈ ఉదయకాల ప్రార్థనలో ఉన్నారో యేసుప్రభ, వాళ్ళ బంధువులు అప్పుల్లో ఉన్నారేమో, వాళ్ళ స్నేహితులు అప్పుల్లో ఉన్నారేమో, వారి కుటుంబ సభ్యులు అప్పుల్లో ఉన్నారేమో యేసయ్యా. వారందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభ. నైనా నువ్వే సహాయం చేయండి. మరి ప్రతి ఒక్క కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను యేసయ్యా. వారి సమస్యల గురించి ప్రార్థిస్తున్నాను యేసయ్యా. నైనా నువ్వే కార్యము జరిగించండి యేసయ్యా. నైనా అద్భుతం జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి యేసయ్యా. ఎంతమంది ఈరోజు డబ్బులు లేక బాధపడుతున్నారేమో యేసయ్యా, వారికి ఒక చక్కని మార్గం తెరవండి యేసయ్యా. మీరే అద్భుతాలు జరిగించండి యేసయ్యా. ఎవరిని అడగలేక అప్పులతో నైనా దేవా మరెంతో బాధపడుతున్నారేమో, కృంగిపోతున్నారేమో యేసుప్రభ. నువ్వే సహాయం చేయండి. చాలా మంది కుటుంబాలు యేసుప్రభ నైనా భర్త సంపాదన సరిపోకేసా, ఎన్నో గొడవలు, ఎన్నో కలహాలు, ఎన్నో భేదాలు వస్తూ ఉంటాయి యేసుప్రభ. ఎందుకంటే ఈరోజు డబ్బు లేకుంటేనే యేసయ్యా, అప్పులు ఉండడం వల్ల వాళ్ళ కుటుంబంలో ఎన్నో గొడవలు యేసుప్రభ. ఆ కుటుంబానికి నైనా శాంతి సమాధానం దయచేయండి యేసుప్రభ. ప్రతి ఒక్కరూ యేసయ్యా 3 గంటలకు లేచి వారి అప్పుల కొరకు ప్రార్థించుటకు సహాయం దయచేయండి. వారు నీ కొరకు సమయం పెట్టాలి యేసుప్రభ. ప్రతి ఒక్కరు పశ్చాత్తపడాలి యేసుప్రభ. ఈరోజు ఎంతమంది అయితే పశ్చాత్తపడుతున్నారో, ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో, ఎంతమంది అయితే దేవా నీ సన్నిధిలో అడుగుతున్నారో యేసుప్రభ. నైనా వారి మోకరించి అడిగినప్పుడు నన్ను వాళ్ళ పడిపోయిన జీవితాలను లేవనెత్తండి యేసుప్రభ. సాతానుగాడు ఇంకా నీ బ్రతుకెందుకు, నీ జీవితం ఎందుకు, నువ్వు ఎన్ని అప్పుల పాలైపోయినావు, నీకెవరు సహాయం లేదు, ఎందుకు ఇంకా నువ్వు చనిపో అని చెప్పేసి ఎంతమందికి అయితే ఈరోజు ప్రేరేపణ కలగ చేస్తుంది యేసుప్రభ. వారి జీవితాలు, వారి కుటుంబాలను మార్చండి యేసుప్రభ. అటువంటి ఆలోచనలు అందరికీ తీసివేసి ఒక చక్కని మార్గాన్ని తెరవండి యేసుప్రభ. వారిని ధైర్యపరచండి యేసయ్యా. వాళ్ళు మీరు నిలబెట్టుకోండి యేసుప్రభ. ఎంతమంది అయితే కృంగిపోయి ఉన్నారో, ఆధైర్యపడుతున్నారేమో యేసయ్యా, ఈరోజు నలిగిపోతున్నారేమో యేసయ్యా. సాతాను పెట్టే ఇబ్బందులు, అప్పుల సమస్యల వల్ల ఇబ్బందులు యేసయ్యా, నీ నామంలో మీరు కార్యం జరిగించండి దేవా. నువ్వే కార్యం చేసే దేవుడు యేసయ్యా. అద్భుతాన్ని జరిగించండి యేసయ్యా. బాధపడుతున్న వారిని విడుదల కలిగించండి యేసుప్రభ. నిన్ను నమ్ముతున్నారు యేసుప్రభ. మీరే కార్యాలు జరిగించండి. వాళ్ళ కష్టాల నుంచి, వాళ్ళ ప్రయాసము వ్యర్థము కాకుండా యేసయ్యా వారి ఆపదలన్నిటి నుంచి విడిపించండి యేసయ్యా. మీరే అద్భుతాలు, ఆశ్చర్యం, మేలు జరిగించండి యేసయ్యా. వారి చీకటి శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభ. ఈరోజు ఎంతమంది అయితే నాతో కలిసి ఏకీభవిస్తున్నారు యేసయ్యా, వారికి ఉన్న ఇబ్బందులన్నిటి నుంచి విడిపించండి. వారి కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మదిని కలిగించండి యేసుప్రభ. వారికి ఉన్న అప్పు సమస్యలన్నిటి నుంచి విడిపించడమే కాకుండా యేసయ్యా, ఈరోజు ఎంతమంది అయితే పుట్టినరోజు జరుపుకుంటున్నారు యేసయ్యా, వారందరూ మీ జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలు నీకు మహిమార్థంగా జీవించాలి యేసుప్రభ. నేను భయభక్తులు కలిగి ఉండాలి యేసుప్రభ. వారి కుటుంబంలో అనేక ఆశీర్వాదాలతో నింపండి, అనేక మేలులతో నింపండి యేసయ్యా. ఈరోజు ఎంతమంది నైనా వివాహం జరుగుతుందో యేసయ్యా, మ్యారేజ్ డే ఉందో యేసయ్యా, పెళ్లి రోజు ఉందో యేసుప్రభ, వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా వారిని దీవించండి, ఆశ్రయించండి. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు, కలహాలు లేకుండా నైనా శాంతి, సమాధానం, ప్రేమ దయచేయండి యేసుప్రభ. నువ్వే సహాయము దయచేయండి యేసయ్యా. ప్రతి కుటుంబాలని దీవించండి యేసయ్యా. ఎంతో మంది నలిగిపోతున్నారు యేసయ్యా, ఎంతో ఇబ్బంది పడుతున్నారు యేసుప్రభ. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు, వాళ్ళ గోల్డ్ గిరిలో ఉందేమో యేసుప్రభ, వాళ్ళ ఇల్లు గిరిలో ఉందేమో యేసయ్యా. నైనా అలా భర్తతో బాధపడుతున్నారేమో యేసయ్యా, తాగుడికి, వ్యసనాలకి బానిస అయిపోయే యేసుప్రభ. ఎంతమంది అప్పుల పాలైపోయారేమో యేసయ్యా, వారందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభ. నైనా ఎంతమంది అయితే వివాహాల కొరకు అప్పు చేశారేమో, నైనా ఉద్యోగాల కొరకు అప్పు చేశారేమో యేసయ్యా, నైనా వారందరి మీరు జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభ. అద్భుతం జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి యేసయ్యా. వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక మేలులతో నింపండి యేసయ్యా, అనేక ఆశీర్వాదాలతో నింపండి యేసయ్యా. వాళ్ళ భర్తలను మార్చండి, వాళ్ళ భార్యని మార్చండి, వాళ్ళ పిల్లలని మార్చండి యేసుప్రభ. నువ్వే సహాయము దయచేసి ఈ అప్పు అనే సమస్య నుంచి విడిపించండి యేసుప్రభ. నైనా విధవరాలు నైనా పట్ల న్యాయం చేసిన దేవుడు యేసయ్యా. నేను ఎంతో అప్పుతో ఉన్నప్పుడు యేసుప్రభ, ఆ విధవరాలని నువ్వు కనికరించిన దేవుడు యేసుప్రభ, ఆదరించిన దేవుడు యేసయ్యా. ఈ రోజు ఎంతమంది అప్పుల్లో ఉన్నారు యేసుప్రభ, ఆ విధవరాలకు ఎలా అయితే నువ్వు సహాయము చేసావు యేసుప్రభ, ఈ రోజు ప్రతి కుటుంబానికి నువ్వు సహాయకర్తగా ఉండండి యేసయ్యా. మీరు దీవించండి యేసయ్యా. ఆ నూనె అమ్ముకొని తన అప్పులు ఎలా అయితే తీర్చుకుంది యేసుప్రభ, మరి అలాంటి ఒక చక్కనైన మార్గము ఈరోజు ఎంతమంది అయితే అప్పుల్లో కూడుకుని పోయారు యేసయ్యా, అప్పు సమస్యలో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు యేసయ్యా, ఇరుకులో ఉన్నారు యేసయ్యా, వారందరూ
వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. శాంతిని, సమాధానం, నెమ్మదిచ్చి వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక మేలులతో నింపండి, అనేక ఆశీర్వాదాలతో నింపండి యేసుప్రభా. ఈ ప్రార్థన ద్వారా వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక మేలులు పొందుకోవాలి, అనేక ఆశీర్వాదాలు పొందుకోవాలి ఏసయ్యా. వారి కష్టాల నుంచి విడిపించండి ఏసయ్యా. వారి బంధకాలు తొలగించండి ఏసయ్యా. వాళ్ళ దారిద్ర్యం నుంచి విడిపించండి ఏసయ్యా. ముఖ్యంగా ఈ అప్పు అనే సమస్య నుంచి విడిపించండి యేసుప్రభా. నిజంగా మోషే ఒక సమస్య ఎదురైనప్పుడు యేసుప్రభా ఆ సమస్యకు భయపడలేదు ఏసయ్యా. నీ వైపు చూసింది ఏసయ్యా. మోకరించి ప్రార్థించి నైనా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారి సమస్యను కూడా విడిపించు. ఎర్ర సముద్రం ముందొచ్చినప్పుడు ఏసయ్యా ఆ సమస్యకు ఎదురు నిలబడ్డాడు కానీ భయపడలేదు యేసుప్రభా. ఈరోజు ఎంతమంది అయితే సమస్యను చూసి భయపడుతున్నారేమో, అప్పు అనే సమస్యను చూసి భయపడుతున్నారేమో ఏసయ్యా. రోగం అనే సమస్యను చూసి భయపడుతున్నారేమో, వ్యాధులనే సమస్యను చూసి భయపడుతున్నారేమో ఏసయ్యా. వారికి ఓదార్పుని దయచేయండి ఏసయ్యా. ఈరోజు శాంతి, సమాధానం ఇచ్చి ఒక చక్కని మంచి మార్గాన్ని తెరవండి ఏసయ్యా. వారి జీవితంలో అద్భుతాన్ని జరిగించండి, వారి జీవితంలో గొప్ప మేలుని చేయండి యేసుప్రభా. మీరే సహాయము చేయండి యేసుప్రభా. ఎంతమంది అయితే మరి ఉదయకాలం లేచిన వెంటనే అప్పులలో ఎవరు వస్తారని బాధపడుతున్నారేమో ఏసయ్యా. వాళ్ళ అప్పులన్నీ తీర్చివేయండి ఏసయ్యా. చక్కని ఒక మార్గం తెరవండి ఏసయ్యా. మీరే సహాయం చేయండి ఏసయ్యా. వారు నీ వైపు చూచుటకు సహాయం చేయండి. ఎంతమంది ఒకవేళ నీ వైపు చూస్తలేరేమో యేసుప్రభా, వారు నీ వైపు చూచుటకు సహాయం దయచేయండి దేవా. మీరు సహకారాన్ని అందించండి, ధైర్యాన్ని అనుగ్రహించండి. మీరే కార్యం చేసి అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలు జరిగించి ఈరోజు ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించి ఈ ప్రతిరోజు ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది అయితే ఏసయ్యా అటెండ్ అవుతున్నారో, ఎంతమంది ఏకీభవిస్తున్నారో ఏసయ్యా, ఎంతమంది కామెంట్ సెక్షన్ వల్ల రిక్వెస్ట్ని తెలియజేస్తున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక మేలులతో నింపి దీవించి ఆశ్రయించి మీరే కార్యాలు జరిగించమని నజరైన యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ.